स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మాఘమాసం శుభకార్యాల మాసంగా చెప్తూ ఉంటారు. ఈ మాఘమాసం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? భారతీయ జీవన విధానంలో సూర్యచంద్రుల గమనానికి, గ్రహగతులకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ఆ గమనాన్ని బట్టే మన ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు ఆధారపడి ఉంటాయి. మాఘమాసము అంటే అర్థం ఏమిటి అంటే మా ప్లస్ అఘం. అఘము అంటే పాపము అని అర్థం, మా అంటే లేదు అని. పరమ పవిత్రమైనటువంటి మాసము మాఘమాసం. ఎందుకు అంటే సర్వేషాం సర్వదో మాఘః సర్వేషాం పాపనాశనః. ఏతదేవ పరం మంత్రం ఏతదేవ పరో తపః అని చెప్తుంది. స్కాంద పురాణంలో, గురు చరిత్రలో సాక్షాత్తు దత్తాత్రేయుల వారు కార్తవీర్య అర్జునుడికి ఈ మాట చెప్తాడు, మాఘమాస మాహాత్యాన్ని తెలియజేస్తూ. దాంట్లో ఒక అధ్యాయమే మాఘమాస మాహాత్యం ఉంటుంది. అర్థం ఏమిటి అంటే మాఘమాసంలో నువ్వు తలపెట్టిన కార్యక్రమాలన్నీ నెరవేరి నీ కోరికలన్నీ సిద్ధిస్తాయి, పాపము సర్వము నాశనమైపోతుంది. ఇదే గొప్ప మంత్రము, ఇంతకు మించిన తపస్సు లేదు అని. అలా ఏ పర్వదినాలలో అయితే నీవు కార్యాచరణ చేస్తే అది సిద్ధిస్తుందో అంతకు మించినటువంటి ముహూర్తం ఏముంటుంది? మరి ఈ పర్వదినాలకు ఈ శక్తి ఎలా వచ్చింది అంటే రోజులో బ్రహ్మ ముహూర్తము 29వ ముహూర్తము అద్భుతమైన ముహూర్తం. ఎందుకు అంటే అది బ్రాహ్మీ ముహూర్తముగా, బ్రహ్మ ముహూర్తముగా పిలువబడుతూ దేవతలంతా మేల్కొనే సమయం కనుక దైవ కటాక్షం నీకు సిద్ధించి నువ్వు తలపెట్టిన కార్యక్రమం నిర్విఘ్నంగా నెరవేరుతుంది. అలానే సంవత్సరంలో సంధ్యా సమయంగా బ్రాహ్మీ ముహూర్తంగా చెప్పబడేది మాఘమాసం. వసంత ఋతువుతో తిరిగి చెట్లన్నీ చిగుర్చి కోయిలలు కూస్తూ అద్భుతమైన ప్రకృతి శోభ ఆరంభమవుతుంది. అలా తెలతెలవారుతున్నటువంటి రోజుకు సంకేతంగా చైత్రమాసం ఉంటే, మాఘ పాల్గుణాలు కలిగినటువంటి ఈ శిశిర ఋతువు సంవత్సరానికి సంధ్యా సమయంగా భావింపబడుతుంది. కనుక నీవు చవితి నాడు వినాయకుడిని ఆరాధన చేస్తావు, షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తావు, దశమి, ఏకాదశి, ద్వాదశులలో ఏకాదశి వ్రతం చేస్తావు, చతుర్దశి, అమావాస్యలలో సాధన చేస్తావు. మిగతా నెలలలో ఈ తిథులలో నువ్వు చేసే సాధన కంటే ఈ నెలలో నువ్వు చేసే సాధన అత్యధికమైన ఫలితాన్ని నీకు అందిస్తుంది. కారణము అద్భుతమైనటువంటి ప్రాకృతిక శక్తి. అందుకే పర్వతాలలో హిమాద్రి, దానాలలో అభయదానము, మంత్రాలలో ఓంకారానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో సంవత్సరంలో మాఘమాసానికి అంత ప్రాధాన్యత ఉన్నది అని మన శాస్త్రం ఘోషిస్తూ ఉంది. అందుకే శుభముహూర్తాలన్నీ ఈ నెలలో మనకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తూ ఆనందకరమైన జీవితానికి సోపానాలు నిర్మిస్తాయి. కనుకనే మాఘమాసం అద్భుతమైనటువంటి మాసంగా చెప్పబడింది. కార్తీక మాసంలో దీపము, వైశాఖ మాసంలో దానము, మాఘమాసంలో స్నానము అత్యంత ఫలప్రదాలని మనకు పురాణం ఘోషిస్తూ ఉంది. గురుగారు, మాఘమాసంలో సూర్య ఆరాధన ఎక్కువగా మనం చేస్తాం. అలాగే మాఘ స్నానాల ప్రత్యేకత ఏంటో కూడా తెలియజేస్తారా? వేంపతే సర్వపాపాని మాఘమాసే సమాగతే నాశకాలోయమస్మాకం యది స్నాస్యతి వారిణి అని మాఘ మాహాత్యంలో, గురు చరిత్రలో తెలియచేస్తారు. అంటే పాపాలన్నీ భయపడతాయట మాఘమాసం వస్తోంది అంటే.
నాశకాలోయం అస్మాకం. ఇది మనకు నాశనాన్ని తెచ్చిచ్చే సమయం. ఈ సమయంలో ఎవరైతే నీటిలో స్నానం చేస్తారో వారి పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయి. కనుక సంవత్సర కాలం అంతా వారిలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న పాపాలమైన మనకు ఇది నాశనమయ్యే కాలము. ప్రాయశ్చిత్తం పరోచైవ మాఘమాసమివోత్తమం నృణాం జన్మాంతరాభ్యాసాత్ మాఘస్నానే మతిర్భవేత్. అంటే ప్రాయశ్చిత్తాలన్నీ చేసుకునే అద్భుతమైన సమయం ఆసన్నమైనప్పుడు నీకు జన్మ జన్మాంతరాల నుంచి వస్తున్నటువంటి ఆ సంస్కారం ఉంటేనే మాఘమాసంలో స్నానం చెయ్యాలన్న ఆలోచన నీకు కలుగుతుంది అని తెలియచేస్తుంది పురాణం. దుఃఖ దారిద్ర్యనాశాయ శ్రీ విష్ణు స్తోషణాయ చ మాఘస్నానం కరోమ్యద్య. నేను నా పాపాలన్నీ పోయి దరిద్రమంతా పోవటం కోసం, శ్రీ విష్ణువుకు సంతోషాన్ని కలిగించటం కోసం మాఘమాస స్నానం చేస్తున్నాను. నా పాపాలన్నీ దీంతో నాశనమైపోతాయి అని మాఘ స్నానం యొక్క ప్రత్యేకత తెలియజేశారు. పాపకాయివ దీప్త్యంతే మాఘ స్నానే తు మానవాహ విముక్త సర్వపాపేభ్యో మేఘేభ్యో ఇవ చంద్రిక అని. నీవు మాఘస్నానం చేయటం వల్ల అగ్నిలాగా తేజోవంతుడవవుతావు. ఎలా అయితే మేఘాలు లేనప్పుడు ఆకాశంలో వెన్నెల ప్రకాశిస్తుందో అలా పాపాలన్నీ పోగొట్టుకున్న నువ్వు అద్భుతమైన తేజస్సుతో వెలుగొందుతావు అని మాఘమాసానికి ప్రత్యేకతను తెలియచేస్తూ మనకు సూర్యుడు ఎప్పుడైతే ఉత్తర దిక్కుగా తన ప్రయాణం ప్రారంభిస్తాడో అప్పుడు సూర్యుడి చైతన్యం పుష్కలంగా మనకు దొరుకుతుందమ్మా. సూర్య చైతన్యమే సకల చరాచర సృష్టికి ఆధారం కనుక ఆ సూర్యశక్తి 6 నెలల తర్వాత మనకు పుష్టిగా దొరకపోతున్న నేపథ్యంలో దానిని అందుకొని నీటికి ఉన్నటువంటి శక్తిని ఇనుమడింపజేసుకుంటూ నీ పాప పంకిలమైనటువంటి జీవితాన్ని సంస్కరించుకోవటానికి మాఘ స్నానానికి మించిన సాధన లేదు. గురుగారు, ఆలయాల్లో అష్టోత్తర నామార్చనలు, సహస్రనామార్చనని మూలమూర్తులకి నిర్వహిస్తారు కదా, ఈ అర్చనల అంతరార్థం ఏంటో తెలియజేస్తారా? దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతు దేవతాః తద్మంత్రం బ్రాహ్మణాధీనం. అంటే సమస్త చరాచర జగత్తు కూడా దేవతల ఆధీనంలో ఉన్నది. ఆ దేవతలు మంత్రాల ద్వారా పట్టుబడతారు. ఆ మంత్రాన్ని ఉచ్చరించగలిగిన వాడే బ్రాహ్మణుడు. ఇప్పుడు దేవతా ఉపాసనకు 5 అంగాలు తెలియజేశారు. సహస్రము, హృదయము, కవచము, కీలకము, బీజము. ప్రతి దేవతకు ఒక మూలమంత్రం ఉంటుంది. ఆ మూలమంత్ర వివరణ అంతా మనకు సహస్రనామాలలో తెలియజేయబడుతుంది. అందుకే సహస్ర నామార్చన చేస్తూ ఏ దేవతామూర్తినైతే నువ్వు ఆరాధిస్తున్నావో ఆ దేవతా తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఆ దేవతను ఉపాసిస్తూ నీ కోరికను నెరవేర్చుకుంటూ నీ జీవితాన్ని ప్రగతి పథంలో ముందుకు సాగించవచ్చు. సహస్రనామార్చన అని ఎందుకన్నారు అంటే విశ్వం శతం సహస్రం అక్షయవాచకమని మహాభారతంలో తెలియజేస్తాడు. విశ్వమన్నా, శతమన్నా, సహస్రమన్నా అనంతమనే అర్థము ఉన్నది. దైవీతత్వము అనంతమైనది. జీవుడు అంతము కలిగినవాడు. అంతము కలిగినటువంటి గుణంతో అనంతమైన దైవీతత్వాన్ని ఆరాధించాలి అంటే అనంతవాచకమైన సాధన నీకు అందుబాటులో ఉండాలి. అందుకే అనంతమైన దైవీతత్వాన్ని ఆరాధిస్తూ జీవత్వం నుంచి దైవత్వానికి ఎదగటం కోసం అనంతవాచకమైన సహస్రనామాన్ని ఆధారంగా చేసుకుంటూ ఒక్కొక్క నామాన్ని జపిస్తూ ఆ నామంలో ఉన్న మాహత్యాన్ని, లీలను తెలుసుకుంటూ నువ్వు చేస్తున్న తప్పును సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలన్న ఆలోచనతో సహస్రనామాన్ని, అష్టోత్తర శతనామావళిని మనం
అర్చన రూపంలో భగవంతుడి ముందు పఠిస్తూ, పఠించిన వారు చెబుతున్నప్పుడు శ్రద్ధగా వింటూ మన జీవితాన్ని సంస్కరించుకోవాలన్నది ఒక కారణమైతే, మనకు అనంతమైనటువంటి ఈ దైవీతత్వాన్ని నిర్వచించటానికి ఎన్ని సంపుటి గ్రంథాలు రచించినా సరిపోదు. భూమండలాన్నే కాగితంగా చేసుకొని, సముద్రంలో ఉన్న నీరునంతా స్థిరగా చేసుకొని, కల్పవృక్ష శాఖనే కలంగా చేసుకొని, స్వయంగా సరస్వతీదేవియే శివతత్వాన్ని నిర్వచించాలని ప్రయత్నించి నా వల్ల కాదు అని ఒప్పుకుందిట. మరి అలాంటప్పుడు అద్భుతమైన ఈ దైవీతత్వాన్ని అర్థం చేసుకోవటానికి ఎన్ని గ్రంథాలు చదవాలి, ఎన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి? సాధ్యం కాదు. కనుక ఒక్కొక్క నామాన్ని పఠిస్తూ ఆ నామం ఆధారంగా ఆ తత్వాన్ని గ్రహిస్తూ అద్భుతమైన అనంతమైన దైవీతత్వం యొక్క విశిష్టతను గుర్తించటం కోసమే సహస్రనామాలను మనకు అందించటం జరిగింది. ప్రతి విద్యకు సూత్రము, భాష్యము అని రెండు ఉంటాయి. సూత్రము సూత్రమాత్రంగా ఆ విషయం యొక్క అవగాహన నీకు కలిగిస్తే, భాష్యము దాని వివరణ అంతా ఇస్తుంది. అలా సహస్రనామ అర్చన, అష్టోత్తర శతనామావళి ప్రతి దేవతామూర్తికి ఉంటుంది. శివ సహస్రము, విష్ణు సహస్రము, రమా సహస్రము, రామ సహస్రము, నృసింహ సహస్రము, ఇవన్నీ కూడా దేవత ఉపాసనలో భాగాలే. కనుక సహస్రనామార్చన అంటే గుళ్ళో బ్రాహ్మణుడు ఏదో చదువుతూ ఉంటే మిగతా కార్యక్రమాలన్నీ మనం చూసుకోవచ్చన్న ఆలోచనతో ఉండకుండా, చదువుతున్న ప్రతి నామము యొక్క అంతరార్థాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తూ నీ ఉపాసనను కొనసాగించగలిగితే అద్భుతమైన ఫలితాలు నీకు అందుబాటులోకి వస్తాయి. నీ జీవిత గమనమే పూర్తిగా మారిపోతుంది. దైవీ శక్తి అంటేనే అలా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నువ్వు వెళ్ళటానికి అవసరమయ్యే సాధనాలను నీకు అందజేసే అద్భుతమైన పథం. దాన్ని అర్చిద్దాం. ఆ విధంగా భగవంతుణ్ణి కొలిచే ప్రయత్నం చేద్దాం. జీవితాన్ని సంస్కరించుకోవటానికి సరి అయిన సాధనా క్రమాన్ని అవలంబించే ప్రయత్నం చేద్దాం. గురుగారు, నవరాత్రులు అనేక విధాలుగా ఉన్నాయి. అందులో శ్యామల నవరాత్రుల ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? శక్తి సంధానే శరీర ఉత్పత్తి అన్నది శివసూత్రం అమ్మ. అంటే నీవు జడమై చైతన్యరహితమైనటువంటి దేహానికి సాధన ద్వారా శక్తిని అనుసంధానం చేయగలిగితే కొత్త శరీరం ఉత్పత్తి అవుతుంది. అందుకే భారతీయ జీవన విధానంలో శక్తి ఆరాధనకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. మనం సంవత్సర ప్రారంభాన్నే వసంత నవరాత్రులు అని శక్తి ఆరాధనతో ప్రారంభిస్తాం. 2 నెలలు గడవగానే ఆషాఢమాసం రాగానే ఆషాఢ శుద్ధ పాఠ్యమి నుంచి గుప్త నవరాత్రులు అంటూ వారాహిమాతను ఆరాధించే ప్రయత్నం చేస్తాం. అనంతరము శరదృతువులో శరన్నవరాత్రులను అద్భుతంగా జరుపుకొని దసరా ఉత్సవాన్ని జరుపుకుంటాం. అది మళ్ళీ 3 నెలలు కాగానే మాఘశుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా 9 రోజులు శ్యామలాదేవిని ఆరాధన చేస్తాం. రాజశ్యామల లలితా త్రిపుర సుందరి యొక్క మంత్రిని, అంటే ఆలోచనకు మూలం. నీలో ఆలోచనను కలిగించి నీకు ఉన్నతమైన పదవులను అందించటానికి, ఉన్నత విద్యను అభ్యసించటానికి అవసరమైన సాధనా క్రమాన్ని నువ్వు అవలంబించే విధంగా నీ బుద్ధిని ప్రచోదనం చేయటానికి, సంతానం ఆనందంగా కాలం గడపాలి అంటే ఎదురయ్యే అడ్డంకులనన్నింటినీ తొలగించుకుంటూ ముందుకు సాగటానికి శ్యామలాదేవి నవరాత్రులకు మించినటువంటి ఉపాసన ఇంకొకటి లేదు అని శాస్త్రం చెబుతూ ఉన్నది. మనకు అద్భుతమైన ఉదాహరణ కాళిదాసు వృత్తాంతం. మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలజ్యుతి కోమలాంగిం మాతంగ కన్యా మనసా స్మరామి అని మాతంగిని కాళిదాసు ఆరాధించటంలోని ఆంతర్యాన్ని మనం గమనించగలిగితే శ్యామలా నవరాత్రులలో ఆ రాజశ్యామలాదేవి ఉపాసన ఎంత అద్భుతమైన ఫలితాన్ని నీకు అందిస్తుందో అర్థమవుతుంది. చెట్టెక్కి తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నటువంటి ఒక అవివేకిని పట్టుదలతో తన పంతం తీర్చుకోవటం కోసము రాజకుమార్తె అయిన విద్యావతికిచ్చి వివాహం చేసే ప్రయత్నం చేస్తాడు.
ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు దగ్గర మంత్రిగా పనిచేసే వ్యక్తి. విద్యావతి మొదటి రోజు భర్తతో ఏకాంతంలో ఉన్నప్పుడు అస్తి కశ్చిత్ విశేష అని పెద్ద పండితుడని సంస్కృతంలో సంభాషించే ప్రయత్నం చేస్తే తన అవివేకాన్ని, తన మూర్ఖత్వాన్ని భార్య ముందు వెళ్ళగక్కుతాడు. వెంటనే ఉజ్జయినిలో ఉన్న సిద్ధకాళిని ఆశ్రయించి ఆమెను ఆరాధించి అద్భుతమైన బుద్ధిని పొందమంటూ మార్గోపదేశం చేస్తుంది విద్యావతి. అలా ఉజ్జయినిలో ఉన్నటువంటి కాళీమాతను అర్చించి ఆమెకు దాసుడై అద్భుతమైన పాండిత్యంతో ఈ శ్యామల దండకాన్ని మనకు అందించారు కాళిదాస మహాకవి. ఇలా చరిత్రలో ప్రత్యక్షంగా కనపడుతూ కాళికి దాసుడైన కాళిదాసు మహాకవి మనకు అందించిన అద్భుతమైనటువంటి ఈ శ్యామల దండకాన్ని మనం ఈ 9 రోజులు పఠించినా చాలు, అది మనం ఉపాసన కిందనే పరిగణించవచ్చు. లేదా మౌని అమావాస్య నాడే చక్కగా స్నానం చేసి పాడ్యమి నాడు పచ్చని వస్త్రాలు ధరించి 9 రోజులు ఏకభుక్తము, భూషయనము, బ్రహ్మచర్యము, ఉపాసన, అష్టోత్తర శతనామావళి పారాయణ ఇలాంటి సత్కర్మలనన్నింటినీ ఆచరిస్తూ పాయసాన్నో, పానకాన్నో, తేనెను, పెరుగును ఇలా ఆ తల్లికి నివేదన చేస్తూ ఆ చిత్రపటాన్ని ముందర పెట్టుకొని 9 రోజులు ఆ తల్లిని ఉపాసించగలిగితే అద్భుతమైనటువంటి ఉన్నతమైన పదవి, మంచి బుద్ధి మనకు సంప్రాప్తించి మన జీవన గమనం పూర్తిగా మారిపోతుంది. సాధించి శోధించి మనకు అందించినటువంటి మహానుభావుల యొక్క అడుగుజాడలలో నడుస్తూ శక్తి ఉపాసన భారతీయ జీవన విధానంలో ఆనువంశికంగా వస్తున్న అద్భుతమైన సాధనా క్రమాన్ని గుర్తిస్తూ జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారికి మరో సందేహం. గురుగారు, బ్రహ్మాండ పురాణం ఎన్నో విశేషాల సమాహారంగా చెప్తారు. ఈ బ్రహ్మాండ పురాణాన్ని ఎవరు రచించారు? ఈ బ్రహ్మాండ పురాణం యొక్క ప్రత్యేకతను గురించి వివరిస్తారా? మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కుస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని వ్యాసుడే దేవి భాగవతంలో తాను రచించిన 18 పురాణాల క్రమాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో మనకు తెలియజేశాడు. దాంట్లో బ్రత్రయం, ఆ బ్ర అన్న అక్షరంతో బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మ వైవర్తన పురాణము అని 3 పురాణాలు ఉన్నాయమ్మా. బ్రహ్మాండ పురాణాన్ని వేదవ్యాసుడే రచించాడు. బ్రహ్మాండము అంటే అర్థం ఏమిటి అంటే సకల చరాచర సృష్టి ప్రళయకాలంలో లీనమయ్యి బీజంగా మారినప్పుడు, ఈ సృష్టి అంతా దాంట్లో నిక్షిప్తమై ఉన్నప్పుడు బీజ ప్రమాణంలో ఉన్నటువంటి ఆ విత్తనాన్ని బ్రహ్మాండము అని చెబుతారు. బ్రహ్మాండ పురాణంలో ఆ విత్తనం నుంచి తిరిగి ఈ సకల చరాచర సృష్టి ఎలా ఏర్పడిందో విధి విధానాలతో సహా, ఆఖ్యానాలతో సహా మనకు వివరించాడు వేదవ్యాసుడు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం పాస్మహే అని మనం ఆ హయగ్రీవ స్వామిని ఆరాధన చేస్తాం. జ్ఞానము తద్వారా ఆనందము ఈ రెండింటినీ మనకు అందించగలిగినటువంటి అద్భుతమైన విజ్ఞానమే బ్రహ్మాండ పురాణము. అగస్త్యునికి హయగ్రీవుడు ఉపదేశించిన బ్రహ్మ విద్య. ఈ సృష్టి అంతా ఏర్పడిన క్రమము అద్భుతమైన కథల ద్వారా తెలుసుకోవాలన్న సంకల్పం ఉన్నవాళ్ళు బ్రహ్మాండ పురాణాన్ని అధ్యయనం చేస్తే మనకు ఆ విషయాలన్నీ అవగతమవుతాయి. అలా లలితోపాఖ్యానాన్ని చెబుతూ లలితా సహస్రనామం అనే అద్భుతమైన స్తోత్రాన్ని అగస్త్యుడికి వివరించి మనకు అవసరమైనటువంటి విధి విధానాలను, విజ్ఞానాన్ని ఈ స్తోత్రం ద్వారా మనకు తెలియజేశాడు వేదవ్యాసుడు. కనుక బ్రహ్మాండ పురాణంలో ఈ సృష్టి రహస్యమంతా వివరంగా చర్చించబడింది అన్న సత్యాన్ని గుర్తించి దాన్ని అధ్యయనం చేయగలిగితే ఈనాడు మనం బిగ్ బ్యాంగ్ థియరీ అని, స్ట్రింగ్ థియరీ అని ఎన్నో వైజ్ఞానిక సత్యాలను శోధిస్తూ ఇవే ఈ సృష్టి ఏర్పాటుకు మూలము అని భావిస్తున్నాం. కానీ ఈ బిగ్ బ్యాంగ్ థియరీ, స్ట్రింగ్ థియరీలు అన్నీ కూడా మనకు బ్రహ్మాండ పురాణంలో దర్శనమిస్తాయి.
సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాని చ వంశానుచరితం యత్ర పురాణం పంచలక్షణము అని చెప్తాం. అంటే ఈ సృష్టి ఎలా ఏర్పడింది అని ప్రతి పురాణంలో వ్యాసుడు మనకు తెలియజేశాడు. కనుక ఈ థీరీలన్నీ మనకు కొత్తవేవి కాదు. మనకు అవి అధ్యయనం చేసే సమయం లేక, ఆ భాషను అర్థం చేసుకునే సామర్థ్యం లేక మనము అవస్థపడుతున్నాం. కానీ పురాణ విజ్ఞానం అంటేనే ప్రజా విద్య. దాన్ని గనక మనం అధ్యయనం చేసి అభ్యాసం చేయగలిగితే అన్ని సమస్యలకు పరిష్కారం మనకు పురాణ విజ్ఞానంలో అందజేయబడిందన్న సత్యాన్ని గుర్తించే ప్రయత్నం చేద్దాం. గురుగారు, కొన్ని తిథులకు నిర్దిష్టంగా కొన్ని పేర్లు అయితే ఉన్నాయి. అయితే వీటిల్లో హరిత్రయం అని ఏ తిథుల్ని పేర్కొంటారు? ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైన తిథి. అందుకే ఏకాదశిని హరివాసరము అని అంటారు. మురాసురుడనే రాక్షసుణ్ణి వధించాలన్నటువంటి ఆలోచనతో యుద్ధం చేశాడు శ్రీ మహావిష్ణువు. అలసి నిద్రిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దేహం నుంచి ఆయన దయా కరుణ అంతా ఒక స్త్రీ ఆకారం దాల్చి ప్రత్యక్షమైంది. ఆమె ఏకాదశి. ఆ మురాసురుణ్ణి ఖడ్గంతో సంహరించింది. శ్రీ మహావిష్ణువు ఆమె ధైర్య సాహసాలు చూసి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. నరకంలో పాపపురుషున బారిన పడి హాహాకారాలు చేస్తున్నటువంటి జీవులకు మోక్షాన్ని ప్రసాదించు అని ప్రార్థించింది. వెంటనే శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి నాడు ఎవరైతే ఉపవసించి నన్ను ఆరాధిస్తారో వాళ్లకు పాపకూపమైన నరకంలో ప్రవేశించాల్సిన అగత్యం ఏర్పడదు, వాళ్ళందరికీ వైకుంఠ వాసాన్ని నేను అందిస్తున్నాను అని తెలియజేశాడు. అలాంటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అంటే స్వామి పుష్కరిణీం స్నానం సద్గురో పాదసేవనం ఏకాదశం వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని చెప్తుంది వరాహ పురాణం. స్వామి పుష్కరిణిలో స్నానం చేయటం, సద్గురు యొక్క సేవ చేయటం, ఏకాదశి వ్రతం చేయటం చాలా కష్టం. ఎందుకంటే ఏకాదశి వ్రతం చేయాలి అంటే దశమి నాటి రాత్రి నుంచే ఉపవాస దీక్షను తీసుకోవాలి. ఏకాదశి నాడు పూర్తిగా ఉపవసించి ద్వాదశి నాడు పారణ సమయంలో భోజనాన్ని స్వీకరించాలి. ఇలా దశమి, ఏకాదశి, ఈ ద్వాదశి, ఈ 3 తిథులలో నువ్వు ఆచరించే ఈ ఏకాదశి వ్రతము నీ పాపములనన్నింటినీ పోగొట్టి నరకంలో ప్రవేశించాల్సిన అగత్యాన్ని లేకుండా నీకు చేసి వైకుంఠవాసాన్ని నీకు అందించే అద్భుతమైన వ్రతం. కనుక దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 3ంటిని కలిపి హరిత్రయము అని తెలియజేస్తారు. మనకు సందేహం వస్తుంది, 3 రోజులు మమ్మల్ని ఉపవసించమంటున్నారు, ఉపవసించటం చాలా కష్టము, మరి మాకు వైకుంఠవాసం వస్తుందన్నటువంటి గ్యారంటీ ఏముంది? వైకుంఠవాసం దేహాన్ని వదిలిన తరువాత కాదు, దేహంలో ఉన్నప్పుడే నీకు దొరుకుతుందయ్యా. ఎందుకంటే 15 రోజులకు ఒకసారి నువ్వు చేసే ఇలాంటి 36 గంటల ఉపవాసము నీకు క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాల నుంచి విముక్తిని ప్రసాదిస్తుంది అని ఆధునిక విజ్ఞాన శాస్త్రము పరిశోధించి మరీ తేల్చింది. 14 మంది యువకులను తీసుకొని వారిలో ఉన్న ఆ జంక్ DNA తరుగుదల వేగాన్ని తగ్గించటం కోసం 15 రోజులు వాళ్లకు కేవలం ద్రవాహారాన్ని మాత్రమే ఇచ్చి పరీక్షిస్తే ఆ జంక్ DNA తరుగుదల వేగం బాగా తగ్గింది. అప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా ఉండటం గమనించారు, కానీ బాగా నీరసించిపోతున్న విషయాన్ని తెలుసుకున్నారు. మరి 15 రోజుల ఉపవాసం లేకుండా వీళ్లను ఎలా అద్భుతమైన శక్తియుక్తులను చేయాలని ఆలోచించి 15 రోజులకు ఒకసారి 36 గంటల ఉపవాసం ఏదైతే ఉన్నదో అది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అని తేల్చి చెప్పారు. ఇలాంటి పరిశోధన చేసిన జపాన్ శాస్త్రజ్ఞుడికి 2009లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. కనుక భారతీయ జీవన విధానము ఇహము పరము రెండింటినీ నీకు అందించే అద్భుతమైన సాధనము, ఆయుధము, ఔషధము. దాన్ని మనం గమనించగలిగితే హరిత్రయం అన్నటువంటి ఈ 3 తిథులలో దశమి, ఏకాదశి, ద్వాదశి మనం ఉపవసిస్తూ
ఉపవాసం అంటే ఆ భగవంతుడి పాదార విందాల దగ్గరనే మన యొక్క నిజ నివాసాన్ని ఏర్పరచుకుంటూ మనస్సులో బుద్ధిలో ఆయనని నిక్షిప్తం చేసుకొని మయ్యేవ మనోధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవా అత ఊర్ధ్వం న సంశయ అని భగవద్గీతలో తెలియజేసినట్టు బుద్ధిలో మనస్సులో ఆయననే నువ్వు నిక్షిప్తం చేసుకున్నప్పుడు ఆయన నీలో తిష్ట వేసుకొని కూర్చుంటాడు. కనుక నీకు వచ్చే ప్రమాదాలన్నింటినీ తొలగిస్తూ నీ జీవితాన్ని వైకుంఠవాసంగా మలచగలిగినటువంటి ఆ వైకుంఠుణ్ణి తలుచుకుంటూ వికుంఠముల నుంచి బయటపడే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.